వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తూ ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం. తాగునీటి కోసం జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం. మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. విశాఖ మల్కాపురంలో మర్డర్, కీలక వ్యాఖ్యలు వెల్లడించిన సీఐ. విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తూ ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు కొన్ని లక్షల మంది పేదలైన, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాలు, నిరుపేదలైన లక్షల మంది పిల్లలు దేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే, దేశాల్లో చదువుకుంటా ఉన్నారంటే అలనాటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లల్ని చదివించే కార్యక్రమం. పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో గ్రామాల గుండా వెళుతున్నప్పుడు మా పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు, ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం అన్న పరిస్థితులు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా పిల్లల్ని చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి బాటలో 2 అడుగులు ముందుకు వేసి జగనన్న ఈరోజు పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి, బ్రహ్మాండంగా ఫీజులు కట్టి వాళ్ళకి ఒక ధైర్యం నింపడం కోసం డైరెక్ట్గా పాఠశాలలకో కళాశాలలకో డబ్బులు వేయకుండా తల్లిదండ్రుల చేతుల్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి నా పిల్లవాడికి ఫీజు కడతా ఉన్నానని చెప్పేసి ధైర్యంగా ఫీజు కట్టి ఆ తల్లిదండ్రులు కళాశాలలో పిల్లల్ని చదివించుకునే ఒక బ్రహ్మాండమైన బంగారు రోజులు పోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. 4 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం. ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు,
న్యాయం పైన నిలబడాలని తెలుసు. కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు. శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ. 2600 సంవత్సరాల కంటే ముందు ఆవిడతో 102 మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి, రక్తపాతం చిందించేవాళ్ళు. కానీ ఒకే నిర్ణయం చేసి, నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆర్యవసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను అక్కడికి లోపల పోయినప్పుడు చూశాను. ఆవిడ త్యాగానికి, శక్తికి, సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు. ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది, మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు, బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు, పూజలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లిపై నుండే నమ్మకమే కాదు, మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏదైతే మనందరం చూస్తున్నామో దేశమంతా కూడా కాశీకి వెళ్తారు. వైశ్యులు, తల్లి పైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగొండకొచ్చి ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది
ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. కొంచెమన్నా ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి. కారణం పూర్తి ద్వేషంతో ఉన్నారు. ఏదో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. గత ఏడాది జూలై 11న తొలిసారి ప్లాంట్ ను సందర్శించినప్పుడు ఇదే హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఫ్లాట్ ను పరిశీలించాక కుమారస్వామి అధికారులు ఉక్కు కార్మిక ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. build up this RINL steel plant. When the production started, it is running very well. When RINL plant, when they targeted 3 million ton production, they are running in profit. Up to 2013-14, it has went on very well. Every year wise, they are raising their profit margin also. They contributed, this RINL plant contributed to the country more than 45,000 crore to the exchequer of the Indian government. Even in 2013, RINL become Navaratna status. When they decided to expand the production of steel by modifying the plant, investing more than 11,000 crore in 2014-15 to expand the capacity to 6.5 million ton.
Then the decline started after that. Even they raised it to 7 million ton. Because of the burden on the expansion of the plant, the loan taken by several banks, they are not able to pay back the amount. Even there was no capital mine for RINL. 3 mining is there actually in Orissa, but they are not operating there. When I got all this information in 2021, central government decided to disinvest this plant and to hand it over to private. దాదాపు 22 కోట్లతో ఉదిరిపికొండ నుండి ఉరవకొండకు తాగునీటి కోసం జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనులకు ప్రారంభించడం జరిగింది. ఇవాళ పెన్నా ఓబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఉదిరిపికొండ కొండ మీదకు పంప్ చేయడం అది గతంలోనే పూర్తి చేశాం. ఇవాళ ఉదిరిపికొండ దగ్గర నుంచి ఉరవకొండ పట్టణానికి మరియు కొన్ని గ్రామాలకి తాగునీటిని సరఫరా చేసేదానికోసం పైప్ లైన్ పనులను ఏర్పాటు చేస్తున్నాం. సాధ్యమైనంత వేగంగా పనులను జరపాలి అనేటువంటిదే మా ప్రయత్నం. ఇందులో ప్రధానంగా వచ్చేటువంటి సమ్మర్ లోపల ఈ కార్యక్రమాలకి పనులు పూర్తి చేసి ఉరవకొండ పట్టణానికి ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇది సహజంగా 6 నెలల నుంచి 8 నెలలు పట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో టీములు పెట్టి ఇప్పటికే 3 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 3 వైపుల మధ్యలోనూ అటు ఇటు కార్యక్రమాన్ని సపరేట్గా పైప్ లైనింగ్ జరిగేటట్టు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం జరుగుతాం. అట్లనే ఉరవకొండ పట్టణంలో తాగునీటి క్వాలిటీ చాలా మడ్డితో కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒక సున్నితమైన సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నాం. ఫిల్టర్ బెడ్లని గత 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ వాటిని టచ్ చేస్తే కుప్పగూలేటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో దాన్ని ప్రత్యామ్నాయం కొత్తది కట్టడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా కొత్త టెక్నాలజీ మైక్రో ఫిల్టర్స్ ఏవైతే అందుబాటులోకి వచ్చినాయో ఆ మైక్రో ఫిల్టర్స్కి నిన్ననే మా ఎంపీ నిధుల నుంచి కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది. తొందరలోనే ఆ మైక్రో ఫిల్టర్స్ పెట్టి ఆ తాగునీటి క్వాలిటీని కూడా అద్భుతంగా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి కొద్ది సమయం పడుతుంది. సో ఈ మైక్రో ఫిల్టర్లు తెచ్చి ఫిల్టర్ చేసేంత వరకు కూడా మేము ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది 5 సంవత్సరాల నిర్లక్ష్యం పాపం ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఒక్క రోజులో మనం మెరుగుపరచడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ప్రతి అంశం మీద దృష్టి పెట్టి కూడా సమస్యని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మైక్రో ఫిల్టర్లు పెట్టి వాటర్ క్వాలిటీని కూడా పూర్తిగా ఇంప్రూవ్ చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరలో ఈ పనులే కాదు ఉరవకొండ నియోజకవర్గంలో ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఊసే ఎత్తడం లేదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రజలకి షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 14 లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రం దివాళా తీసి అప్పుల పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇన్ని సంక్షేమ పథకాలు
ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, కానీ నేను అప్పు చేయను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 సుమారుగా 237 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము, అత్యధిక డబ్బు ఇస్తాము, సూపర్ 6 ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ ఎప్పట్లాగే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకనంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు ఆల్కా సింగ్ గురువారం సాయంత్రం హత్యకు గురైనట్లు సమాచారం వచ్చిందని మాల్కాపురం సిఐ విద్యాసాగర్ తెలిపారు. పెద్ద కొడుకు అనుమేల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు ఆడిట్ కావడంతో తల్లిదండ్రులు సెల్ ల్యాప్టాప్ లాక్కున్నారు. ఆల్కా సింగ్ భర్త బల్బీర్ సింగ్ 2 రోజుల క్రితం ఒరిస్సా వెళ్లినట్లు సిఐ తెలిపారు. కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో ఆల్కా సింగ్ అనే ఒక మహిళ వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్, ఇతను కమాండెంట్, ఇతను భార్య నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో హత్యకు గురైనట్లు మనకి లేట్ నైట్ సమాచారం వచ్చిందండి. దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ప్రాథమిక దర్యాప్తులో అల్కా సింగ్ అనే ఆవిడికి 2 కొడుకులు ఉన్నారు. భర్త కమాండెంట్ గారు ఒక 2 డేస్ బ్యాకే ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో ఆన్ డ్యూటీ బాల్సోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి. ఇంట్లో అల్కా సింగ్ వాళ్ళ 2 కొడుకులు ఉన్నారండి. అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు, చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్, వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఆ సమయంలో 4 to 6 సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు. పెద్ద కొడుకు కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్లుకి ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్లు తీసుకున్నారు. ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది కుర్రవాడికి. గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు, కత్తితో పొడి చంపు, ఏదైనా షార్ప్ వెపన్ వాడి చంపి ఉంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారండి.